మా అమ్మ రోజు పొద్దున్నే నన్ను 5 గంటలకు నిద్ర లేపింది. నిద్ర లేవలేదని బయట గడి పెట్టుకొని వెళ్ళిపోయింది. నిద్ర లేచి బయటకు వెళ్దాం అనుకుంటే డోర్ రాలా. సర్లే అని చెప్పి మా నాన్నకు కాల్ చేశా. కానీ మా నాన్న ఫోన్ ఇంట్లోనే ఉంది. ఎందులో నా దరిద్రం అనుకొని ఇంటి పక్కన అన్నయ్యకి కాల్ చేశా. అన్నాడో బయట ఉన్నాడంట, 10 నిమిషాలు ఇద్దు వస్తానన్నాడు. ఒకసారి ఇట్నే బాత్రూంలో ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడి మర్చిపోయి ఆడ కూడా డోర్ పెట్టేసి వెళ్ళిపోయింది. కాసేపటికి అన్నయ్య వచ్చి తీసాడు అనుకో. మా అమ్మ వచ్చిన తర్వాత అడిగితే నేను ఎప్పుడు పెట్టినా అంటుంది. ఆ డిప్రెషన్లో బయటకు వచ్చి రాగానే రీల్స్ చూశాను. టైం చూసుకోలేదు. మా నాన్నేమో అన్నానికి వచ్చాడు. మా నాన్న మా అమ్మతో మాట్లాడట్లేదు, బాగానే ఉంది. నాతో కూడా మాట్లాడట్లేదు. మా అమ్మ అన్ని పనులు చేసుకొని వెళ్ళిపోయింది అనుకున్నా, కానీ ఏమీ చేయలేదని తర్వాత అర్థమైంది. పాపం మా నాన్న సద్దన్నం వేసుకొని మజ్జిగ వేసుకొని తినిపోయాడు. తెలివిగలదాన్ని కదా, మా నాన్న తిడతాడని నేను బయటికి వెళ్ళా. మా నాన్నతో తిట్టించుకోవడం ఏమో కానీ కూరగాయలు మొత్తం 250 అయ్యాయి. బెండకాయలు ముదిరిపోయి తెచ్చానంటే మా అమ్మ తిట్టింది. స్కార్ఫ్ కనపడలేదు, అందుకే కండవ కప్పుకున్నా. కూరగాయలు తెచ్చేలోపే మా తాత అన్నానికి వచ్చాడు, కానీ కూర చేయలేదు. నేను ఇంకా వండలేదు తాత అంటే, ఏం చేస్తున్నావు ఎంతసేపు అన్నాడు. అంతే, నాకు గాలింది, కొబ్బరికారం వేసి పెట్టాను. 2 చేతులు తప్పించుకున్నా, కానీ 3వ మనిషి ఉంది. మళ్ళీ మా అమ్మ పొలం నుంచి ఇంటికి వచ్చిద్దా, ఆ మనిషి ఇంటికి వచ్చేలోపు కూడా ఇంట్లో పని చేయలేదనుకో, అంతే నా సంగతి. నాకు అత్తెలివి ఎక్కువ కదా, ముందు ఇల్లు తుడిచి పూజ చేశా. మా అమ్మ నేను ఇంట్లో పని చేయకపోయినా ఏమంది, కానీ ఇల్లు తుడిచి పూజ చేస్తే మాత్రం ఏమీ అందను. 3 పూట్ల వరకు కూర్చొని తింటున్నాను కదా, పైకి కూడా లేవలేకపోతున్నా. కూర్చొని చాలాసేపు పూజ చేశాను, కానీ లాస్ట్లో హారతి ఇవ్వడం మర్చిపోయా. అన్నీ బాగానే మేనేజ్ చేశాను. ఇంట్లో మా అమ్మ వచ్చినా నన్ను తిట్టదులే అనుకున్నా. ఇల్లంతా కష్టపడి తుడిస్తే అసలు ఇల్లు తుడిచినవా నువ్వు అంది. కూరగాయలు తెచ్చావు బాగానే ఉంది, కూర ఎవరు చేస్తాడు అనింది. పూజ చేసావా నువ్వు, హారతి ఎవడు ఇత్తడమయ్యా అంది.